గురుమూర్తి అనే ఒక దుర్మార్గుడు భార్య అంటే 13 ఏళ్లు సంసారం చేసి ఒక 2 పిల్లలు కన్న తర్వాత అతను ఇన్ని రోజులు ఆర్మీలో ఉన్నప్పుడు ఆవిడ ఒక్కటే అంటే ఒక సింగిల్ మామ్ గా వాళ్ళ 2 పిల్లల్ని ఎలా పెంచి పోషించిందో ఒకసారి మనం అందరం ఊహించుకోవచ్చు. అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. అయితే ఈ తరుణంలో నిన్న నాకు ఫస్ట్ న్యూస్లో తెలిసినంత వరకు ఏంటంటే ఆవిడకి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసి అది తట్టుకోలేక ఈగో అనుకోనివ్వండి, సొసైటీ స్టేటస్ ముందు వాడికి ఏమనిపిస్తుందో అని చెప్పేసి చంపాడు అది అని మనకు వచ్చింది. బట్ ట్విస్ట్ ఏంటి అనంటే ఇప్పుడు బయటకు వచ్చిన నిజాలలో అతనికే ఎఫ్ఐఆర్ ఉండడము, ఒక వేరే ఆవిడతో వివాహేతర సంబంధం ఉండడం వల్ల అది బయటకు వచ్చి ఆ వైఫ్ చూడడము, ఆ ఫోటో వాళ్ళ 2 ఫొటోస్ ఆయన ఫోన్లో చూడటము ఎప్పుడైతే జరిగిందో ఇంట్లో గొడవలు బాగా అవ్వడం జరుగుతున్నాయి. వాడికి శిక్ష పడాలంటే ఒక మీడియాకి మాత్రమే సాధ్యము. ఖచ్చితంగా నేను మీడియా వాళ్ళందరికీ కూడా వేడుకునేది ఏంటి అంటే బిహైండ్ దట్ అయిపోయిన తర్వాత కూడా దానికి అంతం ఏం జరిగింది అనేది టెలికాస్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు ఇవే నేర్చుకుంటున్నారు. ఇలా చేసి నేను బయటపడతాను, వాడు దొరికిపోయాడు కానీ నేను ఎలా బయటపడతాను అనే తెలివిగా అనుకుంటున్నారేమో. ఖచ్చితంగా పోలీసులు అయితే ఏదో రకంగా ప్రతి ఒక్క దాన్ని ఛేదిస్తూనే ఉన్నారు. కానీ శిక్ష ఎలా ఉండాలి అంటే భయంతో గజగజ లాడాలి.